హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కబోర్డ్లో నిషి అంతా వెతికి రింగ్స్ కనబడకపోవడంతో టెన్షన్ పడుతూ వదిన, అత్తయ్య, కాచి అని అరుస్తూ ఉంటుంది. ఇక అందరూ పైకి వెళ్ళాక వదిన, దాత్రి కేదార్ల ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించట్లేదు అని చెప్పేస్తుంది. ఇక కౌశికి, వైజయంతి, కాచి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, షాక్ అవుతూ ఉంటారు. ఇక ఎక్కడ పోతాయి, ఇక్కడే ఉంటాయి అని కౌశికి అంటుండగా, నీ లాకర్లో పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్స్ కాళ్ళు తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాయా అమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కౌశికి, నిషి ఇద్దరు రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడు వైజయంతిని, కాచిని చూస్తూ అనుమాన పడుతూ ఉండడంతో, ఏంటి పెద్దమ్మ అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది. కాచి, ఇది మీ పనేమైనా అయ్యుంటుందా అని ఆలోచిస్తున్నాను అని వైజయంతి అడుగుతుండగా, అయ్యో నేను మా ఆయన ఇటువంటి విషయాల్లో చేతివాటం చూపిస్తే నిషి ఆ తర్వాత చేతివాటాన్ని మాకు చూపిస్తుంది, మాకు ఈ రింగ్స్కి ఏం సంబంధం లేదు అని అంటూ ఉంటుంది కాచి. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది కౌశికితో, నాకు ఆ జగదాత్రి పైనే డౌట్గా ఉంది వదిన, దానికి కేదార్కి ముందు నుంచి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, అందుకనే ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ని దాచేసినట్టున్నారు అని నిషి అనగానే, ఇక కౌశికి కోపంగా నేను చెప్తాను అని కిందికి దిగి వస్తూ ఉంటుంది. మరోవైపు బామ్మగారు, ఏంటే వీళ్ళు ఇంకా రావట్లేదు, ఒకసారి వెళ్ళి చూసిరా అని రాగినికి చెప్తుండడంలో, ఇక యువరాజ్ నేను వెళ్తాను అని అంటూ పైకి వెళ్తూ ఉండగా వాళ్ళే కిందికి దిగి వస్తూ ఉంటారు. అదిగో వస్తున్నారు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక అందరూ డల్గా ఉండడం చూసిన సుధాకర్, ఏమైందమ్మా, ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొస్తాను అని వెళ్ళి ఇంకా తీసుకురాలేదు అని అడుగుతుండగా, ఇక నిషి, దాత్రి కేదార్ల ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించట్లేదు అని అంటూ ఉంటుంది నిషి. ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక బామ్మగారు, అదేంటే శుభమా అని ఇలా నిశ్చితార్థ ముహూర్తం పెట్టుకుంటే ఇలా జరిగిందేంటి అని బామ్మగారు అంటూ ఉండగా, ఇక యువరాజ్, అదేముంది నేను వెళ్ళి ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటారు దాత్రి కేదార్. ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది, లేదు ఈరోజు గోల్డ్ షాపులన్నీ బంద్ అని అనేస్తుంది. ఇక వీళ్ళు మళ్ళీ కాస్త రిలాక్స్ అవుతారు. ఇక నిషి, లేదు వదిన, ఇదే కావాలని రింగ్స్ దాచిపెట్టినట్టుంది, నాకు దీనిపైనే అనుమానంగా ఉంది, ముందు ఫీవర్ డ్రామా ఆడారు, ఆ తర్వాత రింగ్స్ కనబడట్లేదు అంటే కావాలనే ఇదే రింగ్స్ దాచిపెట్టినట్టుంది అని అంటూ ఉంటుంది నిషి. ఇక బామ్మగారు ఇలా అనేస్తారు, అదేంటి వాళ్ళకేం అవసరం నిశ్చితార్థం రింగ్స్ దాచడానికి, అయినా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా వాళ్ళే తీశారనడానికి అని అంటూ ఉంటుంది బామ్మగారు. ఇక పాపం దాత్రి కేదార్లు సైలెంట్గా ఉండగా కౌశికి ఇలా అంటూ ఉంటుంది, దాత్రి నిజం చెప్పు, ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ నువ్వే దాచేసావా, నువ్వే దాచినట్టున్నావు అని కౌశికి అనగా, ఇక జగదాత్రి లేచి ఇలా అంటూ ఉంటుంది, అవును వదిన, అవును నిజంగానే నేనే దాచేశాను, అంతేకాదు మాకు పెళ్ళి కూడా జరగలేదు, మేము భార్యాభర్తల్లా నటిస్తున్నాం, ఈ మాటలే కదా మీకు కావాల్సింది, చెప్పేశాను ఓకేనా, మరి ఏంటి వదిన ఇదంతా, నిజంగానే మాకు పెళ్లి జరిగిందని మీకు చెప్పినా నమ్మట్లేదు, అది ఎలా ప్రూవ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ దాచేశాను అని మీరే అంటున్నారు, ప్రశ్న మీరే అడిగి సమాధానం మీరే చెప్పేస్తే ఎలా వదినా అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు నిషి వచ్చి, లేదు వదిన, అది అటు ఇటు మాటలు మారుస్తూ మిమ్మల్ని ఏమార్చడానికి ట్రై చేస్తుంది, ఇదే ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుంటుంది అని అంటూ ఉంటుంది నిషి. ఇక అప్పుడే పైనుండి కీర్తి పాప వచ్చి కాచిని ఏమైంది అని అడుగుతుండగా, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, రింగ్స్ కనిపించట్లేదు అని అనేస్తుంది కాచి. ఇక కౌశికి దగ్గరికి కీర్తి పాప వస్తూ ఉంటుంది. ఇక సుధాకర్ ఇలా అంటుంటాడు, ఏం చేద్దామమ్మా కౌశికి, ఈరోజు ఈ ఎంగేజ్మెంట్ని ఆపేసి మరి ఒక ముహూర్తం చూసి పెట్టుకుందామా అని అంటూ ఉండగా, ఇక అయ్యో ఇలా జరిగిందేంటి అని బామ్మగారు అనగా, కీర్తి పాప దగ్గరికి వచ్చి కౌశికి సైగలు చేస్తూ ఉంటుంది, రింగ్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు అని కీర్తి పాప అంటుండగా, కౌశికి ఆగండి అని అరుస్తుంది. ఇక కీర్తి చేసిన సైగలని అర్థం చేసుకుంటూ ఉంటుంది కౌశికి. ఏంటి, రింగ్స్ ఎక్కడున్నాయో నీకు తెలుసా అని కౌశికి అంటుండగా, అవును తెలుసు, నేను తీసుకొస్తాను అని కీర్తి పైకి వెళ్తూ ఉండగా ఇక దాత్రి కళ్ళతో కేదార్కి సైగ చేస్తూ ఉంటుంది.
కీర్తి చూసేసింది కేదార్ అని సైగ చేస్తూ ఉంటుంది దాత్రి కేదార్లు టెన్షన్ పడుతుండగా కీర్తి రింగ్స్ని తీసుకొచ్చి కౌశిక్కి ఇస్తుంది. కౌశిక్కి అనుమానంగా చూస్తూ ఉంటుంది దాత్రి కేదార్లని. కౌశిక్కి ఇలా అడుగుతూ ఉంటుంది కీర్తిని, ఇవి ఎక్కడున్నాయి అని అడుగుతుండగా తాతయ్య స్టడీ రూమ్లో అని చెప్పేస్తుంది కీర్తి. తాతయ్య స్టడీ రూమ్లో ఉన్నాయా అని షాక్ అవుతూ అక్కడ ఎవరు పెట్టారో చూసావా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. జగదాత్రి కీర్తికి చెప్పొద్దు అని సైగ చేయడంతో కీర్తి చూడలేదు అని అనేస్తుంది. నిషి కీర్తిని దగ్గరికి పిలిచి అవి ఎక్కడున్నాయో తెలుసు కానీ ఎవరు పెట్టారో నువ్వు చూడలేదా, నిజం చెప్పు అని అంటూ ఉంటుంది నిషి. సుధాకర్ మధ్యలో ఇప్పుడు రింగ్స్ దొరికాయి కదా, ఇప్పుడు ముహూర్తం దాటిపోతుంది, ఫస్ట్ ఎంగేజ్మెంట్ కానివ్వండి అని అంటుండగా పంతులు గారు మంత్రాలు చదువుతుండగా దాత్రి కేదార్లు ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. రింగ్స్ మార్చుకోండి అని చెరొక రింగ్ ఇస్తాడు పంతులు గారు దాత్రి కేదార్లకు. నిషి వాళ్ళని చూస్తూ మీకు పెళ్ళి జరగలేదు, ఇప్పుడు మీరు రింగ్స్ మార్చుకోలేరు, అంటే మీకు పెళ్ళి జరిగిందని లేదని ఒప్పుకోవాలి అని నిషి మనసులో అనుకుంటూ ఉండగా దాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దాత్రి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను తప్పు చేయట్లేదు దేవుడా, కేదార్కి ఒక మంచి కుటుంబం ఇవ్వాలనే ఇలా చేస్తున్నాను, నన్ను క్షమించండి, కేదార్తో మొదలైన ఈ ప్రయాణం ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలియదు అని మనసులో దేవుణ్ణి ప్రార్థించి కేదార్కి రింగు తొడగమని చేయిస్తుంది దాత్రి. కేదార్ రింగు తొడిగేస్తాడు. ఆ తర్వాత కేదార్ కూడా చేయిస్తాడు దాత్రికి. దాత్రి కూడా రింగ్ తొడిగేస్తుంది. అది చూసి వైజయంతి, కౌశికి, కాచి, నిషి అందరూ షాక్ అయిపోతారు. సుధాకర్ బామ్మగారు మాత్రం సంతోషపడుతూ ఉండగా పంతులు గారు దండలు అందిస్తారు. దండలు కూడా మార్చుకుంటారు దాత్రి కేదార్లు ఇద్దరు. వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు అనగానే దాత్రి కేదార్లు ఇద్దరు బామ్మగారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా కీర్తి పాపని రూమ్లోకి లాక్కెళ్తుంది కౌశికి. నిజం చెప్పు, ఆ రింగ్స్ అక్కడ ఎవరు పెట్టారు అని అడుగుతుండగా కీర్తి సైలెంట్గా ఉంటుంది. ప్లీజ్ చెప్పు కీర్తి, ఆ రింగ్స్ అక్కడ ఎవరు పెట్టారో నువ్వు చూసావు, నాకు తెలుసు, నువ్వు చెప్పు అని కౌశికి అడుగుతుండగా మళ్ళీ సైలెంట్గా ఉంటుంది కీర్తి. దూరం నుండి నిషి, వైజయంతి వాళ్ళనే గమనిస్తూ ఉంటారు. నిషి ఏం అడుగుతుంది వదిన, నాకు అర్థం కావట్లేదు అని అడుగుతుండగా వైజయంతి రింగ్స్ కోసం అడుగుతున్నట్టుంది అని అంటూ ఉంటుంది. మళ్ళీ కౌశికి అడుగుతున్న కీర్తి సమాధానం చెప్పకపోవడంతో కౌశికి కీర్తి చేయిని తలపై పెట్టుకొని ఆ రింగ్స్ అక్కడ ఎవరు పెట్టారో చెప్పు అనడంతో చెప్పేస్తూ ఉంటుంది కీర్తి జరిగిందంతా. తను బాల్తో ఆడుకుంటూ పైకి వెళ్ళినప్పుడు దాత్రి కేదార్ ఇద్దరు నిషి రూమ్లోకి వెళ్ళి రింగ్స్ బ్యాగ్తో బయటికి వచ్చి సుధాకర్ స్టడీ రూమ్లో పెట్టినట్టు కీర్తి చెప్పేస్తుంది. అప్పుడే వైజయంతి నిషి దగ్గరికి వచ్చేసి చూసారా వదిన, వాళ్ళు ఎంత డ్రామా ఆడారో, మన ముందు ఒకలాగా చేస్తున్నారు, మన వెనకాల ఒకలాగా చేస్తున్నారు, ఈ విషయంలో కాదు అన్ని విషయాల్లో ఇలాగే చేస్తుంది జగదాత్రి అని నిషి ఎక్కిస్తూ ఉండగా ఎంత డ్రామా ఆడింది, ముందు రింగ్స్ దాచేసి ఏమీ తెలియనట్టు మన ముందుకు వచ్చి మళ్ళీ రింగ్స్ మార్చుకున్నారు అని వైజయంతి అంటూ ఉంటుంది. కౌశికి కోపం రావాలని ఇలా అంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు మీ ప్రేమనే రుచి చూశారు, ఇప్పుడు నీ కోపం అంటే ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి అని అంటూ ఉంటుంది కౌశికిని వైజయంతి. కౌశికి కోపంగా జగదాత్రి ముందుకి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. దాత్రి కేదార్లు ఇద్దరు షాక్ అయి కౌశికిని చూస్తూ ఉండగా ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు జగదాత్రి అందరి ముందు అని అనేస్తుంది కౌశికి. దాత్రి షాక్ అవుతూ ఉండగా అదే ఇంతమంది ముందు ఇంత మంచిగా ఎలా యాక్టింగ్ చేస్తున్నావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. దాత్రి కౌశికి ఏం సమాధానం చెప్పనుంది? దాత్రి కౌశికీల మధ్య యుద్ధం మొదలవనుందా? సుధాకర్ కొడుకు కేదార్ అన్న సాక్ష్యం దాత్రి ఏ విధంగా తీసుకురానుంది? లేదా దాత్రి కేదార్లను ఇంటి నుండి కౌశికి గెంటేస్తుందా? దాత్రి ఏ విధంగా కౌశికిని ఒప్పించనుంది? నిషి ఏ విధంగా కౌశికిని రెచ్చగొట్టనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.